పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయన్న జోష్లో ఉన్న తెలంగాణ బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై స్పెషల్ ఫోకస్ చేసింది. గతంలో మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను గెలిచిన కమలం పార్టీ ఈసారి నల్గొండ సీట్ని ఎలాగైనా గెలుచుకోవాలని పావులు కదుపుతోంది. ఈ సీటుకి కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి బరిలో నిలిచారు. తమకు తీన్మార్ మల్లన్న నుంచి పోటీ ఉంటుందని భావిస్తున్న బీజేపీ అతన్ని ఓడించడమే లక్ష్యంగా ఈటెల రాజేందర్ ను రంగంలోకి దింపింది. తన అనుచరణగణంతో నల్గొండకు వెళ్తున్న ఈటెల ప్రచార గడువు ముగిసే వరకు అక్కడే మకాం వేయనున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పరిధిలో ఆయన సమావేశాలు నిర్వహిస్తారు. ఈటెల రాజేందర్ ఎంట్రీతో తీన్మార్ మల్లన్నకు కష్టాలు తప్పవనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సౌమ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇక్కడ కూడా ఈసారి కూడా పార్లమెంట్ ఎన్నికల అప్పుడు కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న చందానే కూడా ప్రచారం నడిచింది. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ని కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న చందానే కూడా బీజేపీ తీసుకుపోవాలని చూస్తుంది. దాంట్లో భాగంగా తీన్మార్ మల్లన్నని ఓడించడమే లక్ష్యంగా కూడా బీజేపీ పావులు కలుపుతుంది అన్నట్టు కూడా మనకు కనిపిస్తోంది. ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ప్రస్తుతము ఆయనే ఈ ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఆయన సమావేశాలు కూడా నిర్వహిస్తారు. ఈ రోజు ఆయనే నల్గొండకు బయలుదేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయన్న జోష్ లో ఉన్న తెలంగాణ బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై మాత్రం స్పెషల్ ఫోకస్ చేసిందని చెప్పాలి. గతంలో మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను గెలిచిన బీజేపీ ఈసారి నల్గొండ సీటును ఎలాగైనా గెలుచుకోవాలని కూడా పావులు కలుపుతోంది. ఈ సీటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి బరిలో నిలిచారు. తమకు తీన్మార్ మల్లన్న నుంచి పోటీ ఉంటుందని భావిస్తున్న బీజేపీ అతని ఓడించడమే లక్ష్యంగా ఈటెల రాజేందర్ ను రంగంలోకి దింపింది. తన అనుచరగణంతో నల్గొండకి ఈ రోజు వెళ్తున్న ఈటెల ప్రచారం గడువు ముగిసే వరకు కూడా అక్కడే మకాం వేయనున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పరిధిలలో ఆయన సమావేశాలు నిర్వహిస్తారు. ఈటెల రాజేందర్ ఎంట్రీతో తీన్మార్ మల్లన్నకు కాస్త టఫ్ ఫైట్ ఎదురవబోతుందనే చర్చ కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే గతంలో కూడా హోంమంత్రి అమిత్ షా కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కూడా ఒక విలేకరి అడిగిన ప్రశ్న కూడా చెప్పారు. చిన్న జిహెచ్ఎంసీ ఎన్నికను కూడా మీరు ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు? ఈ మున్సిపాలిటీ ఎన్నికలంటే బీజేపీ పార్టీకి ఏ ఎన్నికైనా కూడా చాలా సీరియస్ గా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటుంది. చిన్న పెద్ద అనే ఎన్నిక అనేది ఏది ఉండదు. అన్నిటినీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటుంది. అలాగే అన్ని చోట్ల కూడా పోటీ చేస్తుంది. బీజేపీ పార్టీని విస్తరించడమే తమ లక్ష్యమని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం అక్కడ తీన్మార్ మల్లన్న గతంలో కూడా 2021 అప్పుడు కూడా కరోనా సెకండ్ వేవ్ టైంలో కూడా ఆయన అక్కడ నుంచి పోటీ చేశారు. కానీ సెకండ్ ప్లేస్ లో నిల్చున్నారు. అప్పుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి చాలా టఫ్ ఫైట్ ఇచ్చారని చెప్పారు. అయితే అప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి కూడా అక్కడ కంటెస్ట్ చేయడము, దీంతో తీన్మార్ మల్లన్న ఓటమి పాలయ్యారు. అయితే అనంతరం కూడా చెప్పారు, కోదండరామ్ సార్ కిట ఒకవేళ కంటెస్ట్ చేయకపోయి ఉంటే నేను డెఫినెట్ గా గెలిచేవాడిని. అలాగే బీఆర్ఎస్ మద్యాన్ని డబ్బులు విపరీతంగా పంచింది. సో వాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నారు. అటు నల్గొండతో పాటు ఖమ్మం ఎమ్మెల్యేలతో పాటు ఇటు వరంగల్లో కూడా ఎమ్మెల్యేలు వాళ్లే మెజారిటీ ఉండడంతోనే వాళ్ళకి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి చాలా సులభతరంగా డబ్బులు పంపిణీ చేసుకునే అవకాశం లభించింది. కానీ నేను ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో డబ్బులతో కొనకుండా ప్రజల చేత ఎన్నుకోబడాలని భావించాను. కానీ బీఆర్ఎస్ పంచిన డబ్బులే గెలిచిందని కూడా అప్పట్లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తీన్మార్ మల్లన్న బరిలో దిగడము, ఈ 3 జిల్లాలలో కూడా ప్రస్తుతం నల్గొండ కానీ కాంగ్రెస్ చూసుకుంటే మంచి అక్కడ కాంగ్రెస్ కి స్టాంచ్ ఓటు బ్యాంక్ ఉంది. అలాగే ఖమ్మం, నల్గొండ జిల్లాలో కూడా కాంగ్రెస్ కి తిరుగులేదని చెప్పాలి. వరంగల్లో కూడా ఈసారి అత్యధికంగా వరంగల్ జిల్లాలో కూడా కాంగ్రెస్ కి ఎమ్మెల్యేలు ఉన్నారు. అటు వరంగల్ జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు. మంత్రి సీతక్కతో పాటు కొండా సురేఖ, అలాగే నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అలాగే ఖమ్మం నుంచి చూసుకుంటే సీనియర్ మోస్ట్ లీడరు దిగ్గజాలుగా పేరుపడే తుమ్మల నాగేశ్వరరావుతో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్
బట్టి విక్రమార్క, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ప్రస్తుతము ఈ 6 మంత్రులు కూడా ఈ 3 జిల్లాలలో కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అయితే తీన్మార్ మల్లన్న లోకల్ ఫోక్ లాంగ్వేజ్ తో తన యూట్యూబ్ ఛానల్ తో కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా ఫెమిలియర్ పర్సన్ గా పేరొందిన విషయం తెలిసిందే. అయితే ఈసారి తీన్మార్ మల్లన్న కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి ఈ శాసన మండలిలో అడుగు పెట్టాలని కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. కానీ ప్రస్తుతము దేశవ్యాప్తంగా కూడా ప్రధాని మోదీ వేవ్ నడుస్తుందని నిన్న బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి వినోద్ కుమార్ కూడా నిన్న చిట్ చాట్ లో పేర్కొన్నారు. ఉన్నమాట చెబుతున్నా ఈ ఎంపీ ఎన్నికల్లో మోడీ వేవ్ పనిచేసింది, చాలా చోట్ల కూడా అదే జరిగింది అని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ప్రస్తుతము బీజేపీకి దాదాపు డబుల్ డిజిట్ స్థానాలు వస్తున్నాయి అనేది కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఓటర్లందరూ కూడా ఏ గ్రామం కానీ, పల్లె కానీ, మండలం కానీ, టౌన్ లో కానీ ఎక్కడ వెళ్ళినా కూడా ఈసారి మేము బీజేపీకే ఓటు వేశామని ప్రజలు చెబుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ డబుల్ డిజిట్ స్థానాలు వస్తే మాత్రం బీజేపీకి చాలా ఈజీ అవుతోంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికను కూడా బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించుకోవాలని కూడా చాలా కృతనిశ్చయంతో బీజేపీ పార్టీ ఉంది. సౌమ్య. ఓకే చరణ్, అయితే బీజేపీ ఈటెల రాజేందర్ కి బాధ్యతలు అప్పగించడానికి కారణం ఏంటి? ఈటెల రాజేందర్ ని అప్పగించడంలో 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ సారథిగాతో పాటు నెంబర్ 2 స్థానంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేశారు. ఆర్థిక మంత్రిగాతో పాటు తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈటెల రాజేందర్ సుపరిచితమే. అటు ఆయనకి బీసీ ఓటర్లందరూ కూడా ఈటెల రాజేందర్ కి మద్దతు ఇస్తారు. దానితో పాటు ఈటెల రాజేందర్ సతీమణి వైపు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు, ఇలా 2 వర్గాల నుంచి కూడా కలిసి వచ్చే అంశంగా కూడా దానిలో భాగంగా వ్యూహాత్మకంగానే ఈటెల రాజేందర్ ని ఇక్కడ ఈ 3 జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో క్యాంపెయినర్ గా కూడా బీజేపీ వ్యూహాత్మకంగా రంగంలో దించిందని కూడా చెప్తున్నారు. సౌమ్య. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.